హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అండి. చలికాలం వచ్చేసింది కదా. సో ఈ వింటర్ సీజన్కి కొంచెం జాగ్రత్తలు తీసుకుంటూ మనం ఇలాంటి స్వెటర్స్, అలాగే జాకెట్స్, అలాగే కొన్ని క్యాప్స్, అలాగే కొన్ని షాల్స్, వీటన్నిటితో అయితే కనుక ఈరోజు మనం ఒక యూజ్ఫుల్ వీడియోని ఈ వింటర్ సీజన్ రిలేటెడ్గా అయితే కనుక చూడబోతున్నామండి. అలాగే ఒక బ్లాంకెట్ కూడా షేర్ చేయబోతున్నాను. నేను వేసుకున్న డ్రెస్ దగ్గర నుంచి అన్నీ కూడా నేను షాపింగ్ చేసింది మొత్తం ఫ్లిప్కార్ట్. అన్ని డీటెయిల్స్ చాలా క్లియర్గా అయితే కనుక డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీకు ఏదైనా నచ్చి తీసుకోవాలనుకుంటే హ్యాపీగా తీసుకోండి. ఈ వింటర్ సీజన్ని మాత్రం చలిగా లేకోకుండా హాయిగా వెచ్చవెచ్చగా అయితే కనుక మనం ఎంజాయ్ చేయొచ్చు. మ్యాక్సిమం మన ప్రయత్నం ఎంత కొంత చేసుకోవాలి కాబట్టి, అంటే లైక్ నాకు జనరల్గా కూడా చలి ఎక్కువ అనిపిస్తుంది ఫీలింగ్. సో ఎంత అంటే లైక్ నేను షాపింగ్ చేశానని మీరు చూడవచ్చు. సో చలిని తప్పించుకోవడానికి రకరకాల మార్గాలు వెతుకుతూ ఉంటాం కదా. మంచి వెచ్చనైన జాకెట్స్, స్వెటర్స్, ఇలాగే ఇలా మఫ్లర్స్, లేకపోతే క్యాప్స్ ఇట్లాంటివి యూజ్ చేస్తామండి. పెద్దవాళ్ళకి గిఫ్టింగ్ ఇవ్వాలన్నా, మీకోసం మీరు తీసుకోవాలనుకున్నా కానీ మ్యాక్సిమం ఇవైతే మాత్రం ఈ వింటర్ సీజన్ రిలేటెడ్గా నాతో పాటు మీ అందరికీ కూడా యూజ్ అవుతాయని నేను తీసుకొచ్చాను. లేట్ చేయకుండా అయితే కనుక ఒక్కొక్కటిగా చూద్దామండి. కలెక్షన్స్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగున్నాయి. సో ఇందులో మీకు ఏది హెల్ప్ అయినా కానీ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది కాబట్టి మీరు హ్యాపీగా తీసుకోవచ్చు. కొన్ని ఫ్రీ సైజెస్ జాకెట్స్ ఉన్నాయి, కొన్ని ఏమో సైజ్ వైజ్గా ఉన్నాయి, మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ట్రస్టెడ్ యాప్ ఫ్లిప్కార్ట్, కస్టమర్ కేర్ సర్వీస్ బాగుంటుంది, క్యాష్ ఆన్ డెలివరీ, రిటర్న్స్ ఆల్ అయితే కనుక మనకి ఫ్లిప్కార్ట్ నుంచి కూడా అవైలబుల్గా ఉన్నాయి. నేను వేసుకున్న డ్రెస్లో కూడా మీకు సైజెస్ అయితే కనుక అవైలబుల్గా ఉన్నాయి. ఆరెంజ్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్లో ఎంత క్లాస్గా ఉంది కదా. మంచి బ్రైట్ లుక్లో అయితే కనుక నా డ్రెస్ ఉంది, తప్పకుండా చెక్అవుట్ చేయండి. ఇంకా అయితే కనుక మనం ఈ వింటర్ సీజన్ రిలేటెడ్లో నేను తీసుకున్నటువంటి ఇన్ని రకాల వెరైటీ కలెక్షన్స్ ఎలా ఉండబోతున్నాయి అనేది కూడా నేను మీకు షేర్ చేస్తానండి. ఇదైతే కనుక క్యాప్, ఇదేమో నెక్కి కంప్లీట్గా క్లోజ్ చేసుకోవడానికి మీకు నేను సైడ్లో ఫోటో పెడతాను అనమాట. సో ఇది ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా కానీ హ్యాపీగా యూజ్ అవుతుంది. లేడీస్కి అయితే కనుక ఇట్లా ఇంకొక మఫ్లర్ టైప్ కూడా ఇంకొక రౌండ్ వస్తుందండి. యాక్చువల్లీ నేను అది కూడా ఆర్డర్ పెట్టాను. అదైతే నాకు 2-3 డేస్ వరకు అవతలకి చూపిస్తుంది. సో వస్తే కనుక నేను షార్ట్ వీడియోలోనే తప్పకుండా మీకు షేర్ చేస్తాను. అది కూడా లింక్ ప్రొవైడ్ చేస్తానండి. డెఫినెట్గా ఇవి మనకి చాలా యూజ్. మెయిన్గా ఈవినింగ్ 5 దాటిన తర్వాత ఎవరైతే మనకి ఇంటికి వచ్చే వాళ్ళు ఉంటారో 5, 6, 7, మనకి అసలు 5 o'clock నుండే చాలా చల్లగా అయిపోతుంది కదా. కాబట్టి ఈవినింగ్లో వేసుకోవడానికి కూడా, ఆఫీస్ నుంచి స్టార్ట్ అయినప్పుడు, లేకపోతే ఈవినింగ్ మనం బయటకు వెళ్తున్నప్పుడు మనకైతే ఇలాంటివి చాలా హెల్ప్ఫుల్గా ఉంటాయి. లోపల కూడా చాలా మెత్తగా మంచి ఇట్లా ఫర్ ప్యాటర్న్లో అయితే కనుక సాఫ్ట్గా మనకు వచ్చిందండి. ఈ రెండు కలిపి మనకు ఒక కోంబో లాగా చెప్పొచ్చు. మెయిన్గా అయితే కనుక ఇది చాలా హెల్ప్ అవుతుంది. కంప్లీట్గా అయితే కనుక మనకి హెడ్ అనేది కవర్ అవుతుంది అనమాట. సో నా హెయిర్ ఖరాబ్ అవుతుంది కాబట్టి నేను పెట్టుకుని చూపెట్టట్లేదు, కానీ ఆల్రెడీ మా ఇంట్లో వాళ్ళు దీన్ని ట్రైల్ కూడా వేశారు. పర్ఫెక్ట్గా ఫ్రీ సైజ్ ఉండింది. లోపల కూడా సేమ్ ఇట్లే ఫర్లానే ఉంటుందండి. సాఫ్ట్ ఉంటుంది. వితౌట్ ఎనీ డౌట్ మీరు కంప్లీట్ ప్రొటెక్షన్ అయితే ఇచ్చేసేయచ్చు. సో ఈ రెండు కలిపి మీరు ఒకటైనా కానీ హ్యాపీగా పెట్టుకోవచ్చు అనమాట. ఇదైతే కనుక మనకి మెయిన్గా చెవుల్లో గాలి వెళ్ళకుండా చాలా చక్కగా అయితే కనుక మనకి ప్రొటెక్ట్ చేస్తుంది. అమ్మాయిలకైనా అబ్బాయిలైనా ఎవరైనా వాడుకోవచ్చు అండి. అండ్ నెక్స్ట్ అయితే కనుక ఇది కూడా మనకి అలా వద్దు, ఇక్కడ నెక్ వరకు ఏం వద్దు అని అనుకున్నప్పుడు బెటర్ ఏంటంటేనండి, ఇట్లాంటివి ట్రావెల్కి, లాంగ్ జర్నీస్ అప్పుడు, ఎప్పటికైనా ట్రిప్స్కి వెళ్తున్నప్పుడు అలాంటప్పుడు అయితే మాత్రం ఇవి రెండు పెట్టేసుకోండి. కొంచెం ఇంకా ఎక్స్ట్రా ప్రొటెక్షన్ అయితే ఉంటుంది అనమాట. లైక్ వెచ్చగా ఫీల్ అవుతాం. ఇంకా ఇది కూడా అంతే, మొత్తం అంతా కూడా మనకి హెడ్ అంతా కూడా కవర్ అయిపోతుంది. ఇది కూడా చాలా మెత్తగా ఉంది, చూసారా, ఫ్లెక్సిబుల్ ఉందండి, ఫ్రీ సైజు. సో ఈజీగా అయితే కనుక మనం చక్కగా పెట్టేసుకోవచ్చు. మీరు షేప్ కూడా చూసుకోవచ్చు. ఇయర్స్ దగ్గర ఏంటంటే కంప్లీట్గా ఇట్లా మనకి కవర్డ్ ఉందన్నమాట. సో హ్యాపీగా అయితే కనుక పెట్టుకోవడానికి ఇది కూడా చాలా బాగుంటుంది. 100% ఉలెన్ ఫ్యాబ్రిక్ పైన, ఉలెన్ పైన అయితే కనుక మనకి వచ్చినటువంటి మరొక టోపీ. ఓకేనా, ఇట్లా ఉంటుంది. లోపల ఇలా ఉంటుందండి, చాలా సాఫ్ట్గా ఉంది. ఇది కూడా మనకి ఇదొక టోపీ తీసుకున్నాను. నెక్స్ట్ అయితే షాల్, కాశ్మీరీ వర్క్ అయితే కనుక వచ్చి ప్రీమియం క్వాలిటీలో మనకి వర్క్ వచ్చిందని చెప్పొచ్చు అండి. మామూలుగా ఉండే రెగ్యులర్ ప్యాటర్న్ అయితే కాదు, దాని ప్రైస్ తగ్గట్టు అయితే కనుక వచ్చింది. ఇది లాస్ట్కి ఓపెన్ చేస్తాను నేను, ఎందుకంటే ఇట్లా వేస్తే ముందు ఇవి పడిపోయేలా ఉన్నాయన్నమాట. బ్యాలెన్స్ కుదరట్లేదు, జాకెట్స్ కదా. స్వెటర్స్ అయితే కనుక నేను కొన్ని తీసుకున్నానండి. ఇవి స్వెటర్స్ అనమాట. మీకు ఇందులో ఇట్లా క్యాప్ వచ్చేవి ఉన్నాయండి, క్యాప్ లేని కూడా ఉన్నాయి. నేనైతే ఇది బాబు కోసం అనేసి ఇది క్యాప్ లేకుండానే పెట్టానండి. నేను ఎల్ సైజ్ అయితే తీసుకున్నాను, కొన్నిట్లో ఫ్రీ సైజ్గా కూడా ఉన్నాయి. నేను తీసుకున్న లింక్ అయితే డెఫినెట్గా ప్రొవైడ్ చేస్తాను. ఇది ఎవరైనా వేసుకోవచ్చు అండి, చాలా బాగుందండి. సో ఇది కూడా అయితే కనుక నాకు తెలిసి మల్టీ యూజ్ చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. హై నెక్ బటన్స్తో లాంగ్ స్లీవ్స్ పైన అయితే కనుక మనకి ఈ స్వెటర్ అయితే ఇలా వచ్చిందనమాట. సో నాకు చాలా బాగా అనిపించేసింది. ఇదైతే కనుక మామూలుగా అబ్బాయిలు అయితే పైనుండి ఒక షర్ట్ ప్యాటర్న్ లాగా కూడా వేసేసుకోవచ్చు.
సో అమ్మాయిలు అయితే జీన్స్ల మీద కూడా హ్యాపీగా వేసుకోవచ్చు అండి. కొంచెం హై నెక్ వరకు ప్రొటెక్షన్ అయి ఉండాలి అని అనుకున్నప్పుడు అయితే మాత్రం బెస్ట్ ఆప్షన్. ఉలెన్ పైన అయితే కనుక దీన్ని మనకి అల్లి ఉంచారు. ఇదైతే కనుక మనకి స్వెటర్ కాంబినేషన్ లుక్ డీటెయిలింగ్ అంతా కూడా ఒకసారి మీరు చూసుకోండి. కొన్నిట్లో కలర్స్ కూడా ఉన్నాయి. నాకు ఈ కలర్ బాగా నచ్చింది. నేను స్వెటర్లో అయితే కనుక మెయిన్గా ఈ ప్యాటర్న్కి వెళ్ళానండి. ఇదొక స్వెటర్. నెక్స్ట్ అయితే కనుక మరొక లైక్ ఇది చూపిస్తాను నేను మీకు. ఇదైతే కనుక మనకి 2 పీస్ సెట్ అనమాట. ఇదైతే శుభ్రంగా మనం హాయిగా నైట్ టైం వేసుకుంటే అసలు చల్లనే మాట లేకుండా కంప్లీట్ ప్రొటెక్షన్ తీసుకోవచ్చు. ఇదేంటంటే టాప్ అండ్ ప్యాంట్ లైక్ 2 పీస్ లాగా నైట్ వేర్ మార్నింగ్ అయినా వేసుకోవచ్చు, అట్లా ఏం లేదు. ఇదైతే కనుక ఇట్లా ఫర్ ఫ్యాబ్రిక్తో ఫ్లోయిగా అయితే కనుక మనకి ఇలా ఉంటుందండి. ఒకవేళ మీకు ఇలాంటిది కావాలి అని సెర్చ్ చేస్తుంటే మాత్రం ఇవి కూడా చాలా బాగున్నాయి. సింపుల్గా అయితే కనుక ఇక్కడ ఒక ఫ్రంట్ ఒక పప్పీ బొమ్మలాగా వచ్చేసింది. ఇదైతే కనుక హ్యాండ్. దీనిలో సైజెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఇది ఫ్రంట్ అండి. ఇదైతే కనుక మనకి బ్యాక్ కంప్లీట్ లాంగ్ స్లీవ్స్ పైన అయితే కనుక వచ్చింది కాబట్టి మనకి ఫుల్లీ కవర్డ్ అండ్ వెచ్చగా ఉంటుంది అనమాట. మెత్తగా ఉందండి ఫ్యాబ్రిక్ కూడా, ఎంత సాఫ్ట్గా ఉందో. ఇదైతే కనుక మనకి సేమ్ ఇదే ఫ్యాబ్రిక్ కలర్ అంతా కూడా తీసుకుని ఇలా అయితే కనుక దీన్ని డిజైన్ చేశారు. ఇది బాటమ్ 2 పీస్ సెట్ లాగా ఇలా వచ్చేస్తుంది. ఎంత హాయిగా ఉంటాయో కదా ఇలాంటివి అయితే కనుక. సో ఇవి నాకు తెలిసి మిషన్ వాష్ కూడా చేసేసుకోవచ్చు అండి, ప్రాబ్లం లేదు. నెక్స్ట్ అయితే కొన్ని జాకెట్స్ చూద్దాము. సో ఈ జాకెట్స్లో కూడా ఏంటంటే నేను కొన్ని డిఫరెంట్ కలర్స్ పైన కొన్నేమో ఇట్లా కలిపి మనకి టోపీ లాగా వచ్చేవి, కొన్ని లేనివి అయితే కనుక తీసుకున్నాను. కొన్ని ఇక్కడ ఫర్ లాగా ఉండి కొంచెం స్టైలిష్గా ఉండేవి, ఇలాంటివి అయితే కనుక తీసుకున్నాను అనమాట. నేను షార్ట్ వీడియో అప్లోడ్ చేస్తాను వేసుకున్న తర్వాత లుక్ ఎలా ఉంటుందని. అండ్ అడ్జస్ట్ చేసుకోవడానికి కూడా మంచి క్వాలిటీ జిప్స్ అయితే కనుక దీనికి ఇచ్చేసారు. లోపల కూడా మీరు చూసుకోవచ్చు. జాకెట్ బ్యాక్ సైడ్ సేమ్ అదే దాంట్లోనే కలర్ కాంబినేషన్ వేరండి. మీరు ఇక్కడ గమనిస్తే కనుక మీకు ఇక్కడ ఒక పట్టీ లాంటిది ఉంది కదా హ్యాండ్ మీద సైడ్లో పాకెట్స్ దగ్గర. సో ఈ డిజైన్ ఆడ్గా ఉంటుందేమో వద్దు అని అనుకునే వాళ్ళకి, కంప్లీట్గా ప్లెయిన్ ఇష్టపడే వాళ్ళకైతే కనుక ఈ జాకెట్ చూడండి. ఇది హై నెక్ వచ్చేస్తుంది. ఇది కూడా దీనికి రిలేటెడ్ అయ్యి మనకి టోపీ వచ్చింది కదా, దీనికి అలా రాలేదు. సో ఇట్లా మీకు డిఫరెంట్ ప్యాటర్న్స్ అయితే కనుక నేను ఇందులోనే షేర్ చేస్తూ ఉన్నాను అనమాట. ఇదేమో చెక్స్ లాగా ఇట్లా ప్యాటర్న్ స్టిచ్డ్తోని ఇట్లా అయితే కనుక జాకెట్ అనేది ఈ విధంగా వచ్చిందండి. కొంచెం ఏంటంటే మనం ఈవినింగ్ గాలికి వెళ్తున్నప్పుడు కానీ ఇంట్లో కొంచెం చలనిపించినప్పుడుగా కానీ అలా వేసుకోవడానికి. ఇదేమో సైడ్లో మనకైతే కనుక ఇక్కడ పాకెట్ లాగా వచ్చాయి కదా, ఇక్కడ వచ్చాయి చూడవచ్చు మీరు. ఓకేనా. ఇదేంటంటేనండి ఇక్కడ పాకెట్స్ వచ్చేసాయి ఫ్రంట్లో, ఇక్కడ పాకెట్స్ వచ్చేసాయి. సో ఇది ఒక డిఫరెంట్ స్టైల్ జాకెట్ అనమాట. సో ఇది కూడా నాకు తెలిసి ఇద్దరు కూడా వేసుకోవచ్చు, అట్లా ఏం లేదు, అమ్మాయిలైనా అబ్బాయిలైనా కానీ. హెవీగా అయితే కనుక ఉన్నటువంటి, అంటే హెవీగా ఉంటేనే కదా మనకి కొంచెం చలికి వెచ్చదనాన్ని ఇచ్చేది. అండ్ ఇంకొక జాకెట్లో అయితే కనుక ఈ ప్యాటర్న్ తీసుకున్నాను నేను, ఇట్లా కొంచెం ఫర్ స్టైల్ వచ్చేసి. సో ఇలా నచ్చుతుంది అనుకుంటే కనుక మీరు ఇలా వెళ్ళొచ్చు. ఇది కూడా చాలా హెవీ అండి, థిక్నెస్ ఉండింది, చాలా మెత్తగా కూడా ఉండింది. అండ్ లోపల కూడా మనకైతే కనుక ఇట్లా ఫర్ లాగా అయితే కనుక ఉందన్నమాట. సో ఇది ఓవరాల్గా ఇది ఒక టైప్ ఆఫ్ జాకెట్. సో మీకు ఇందులోంచి ఏ జాకెట్ నచ్చితే ఆ జాకెట్ ప్యాటర్న్కి మీరు వెళ్ళొచ్చు. అన్నిట్లో కూడా నేనైతే కనుక లింక్స్ అనేది ప్రొవైడ్ చేశానండి. ఇది ఇంకొక జాకెట్ ప్యాటర్న్. వేసుకున్న లుక్ అయితే నేను డెఫినెట్గా షార్ట్ వీడియో 100% ఇవ్వడానికి ట్రై చేస్తాను, బికాస్ స్టైలిష్గానే ఉంటాయి కాబట్టి నేను వేసి చూపిస్తాను. నెక్స్ట్ అయితే కనుక ఇప్పుడు షాల్ చూద్దామండి. కంప్లీట్గా నేను మీకు లెంత్ ఎలా వచ్చింది ఏంటి అనేది అయితే కనుక క్లియర్గా ఇచ్చేస్తాను. మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నా హాయిగా మీరేమైనా వేసుకుని ఈవినింగ్లో వాకింగ్ అట్లా చేసే అలవాటు ఉన్నా, సో హ్యాపీగా అయితే కనుక మీరు ఇట్లాంటి వాటితో స్టైల్ చేసుకోవచ్చు. అండ్ చక్కగా కూడా వెచ్చదనాన్ని పెట్టుకోవచ్చు. అండ్ పెద్దవాళ్ళకి గిఫ్ట్ ఇస్తే కూడా వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారండి. ఇదైతే కనుక మొత్తం అంతా కూడా వర్క్ రిలేటెడ్ మంచి కాశ్మీరీ స్టైల్ వర్క్ ఉన్నటువంటి మంచి షాల్, వర్క్ రిలేటెడ్గా ఐ థింక్ 1000 రూపీస్ అబో అట్లా ఉన్నట్టు ఉందండి, 1000 రూపీస్ రేంజ్లోనే ఉన్నట్టుంది. సో ఇదైతే కనుక మంచిగా వచ్చింది, హాయిగా వేసుకోవచ్చు. ఓకేనా. అలాగా ఇంకా వస్తుంది. యాక్చువల్గా సెట్ చేయలేదు నేను, జస్ట్ ర్యాండమ్ వేసాను, ఇట్లా వస్తుంది అనమాట. సో మీ ఇంట్లో పెద్దవాళ్ళకైనా మీకైనా కానీ ఇట్లా ఉంటుందండి, బాగుంటుంది కదా, అందుకోసం అయితే తీసుకున్నాను. యాక్చువల్గా ఇంకొక షాల్ నాది రావాలి, వస్తే నేను ఏదో ఒక వీడియోలో డెఫినెట్గా మీకు అయితే నేను షేర్ చేస్తానండి. అండ్ ఇంకొక ఇది కూడా రావాలన్నమాట, క్యాప్ది కూడా, అది కూడా నేను మీకు షేర్ చేస్తాను. ఇప్పుడైతే కనుక ఒకసారి మనం బ్లాంకెట్ చూద్దాము. ఇదైతే కనుక ఇప్పుడున్న చలికాలానికి కప్పుకోవడానికి అయితే చాలా బాగుంటుందని చెప్పి తెప్పించాను అనమాట. ఇది బ్లాంకెట్, క్వాలిటీ చాలా బాగుందండి,
ఇలా ఉంటుందన్నమాట. కాస్త వెచ్చగా ఉండేదానికైనా, లేదు కింద పడుకునే అలవాటు ఉన్న వాళ్ళకి బెటర్గా అయితే కనుక ఇలాంటివి వేసుకుంటే చాలా వెచ్చగా కూడా ఉంటుందండి. కింద ఆల్రెడీ బండలు చల్లగా ఉంటాయి, ఇంకా అక్కడ పడుకున్నామంటే కనుక సో మనకి ఎంతైనా చలి ఎక్కువ అనిపిస్తుంది కాబట్టి కింద పడుకుంటే యాక్చువల్గా హెల్త్, చాలామంది పడుకుంటారు ఈ విధానాన్ని. సో మనం దాన్ని తప్పు పట్టలేము, బికాజ్ అది హెల్త్ కోసమే కాబట్టి. ఇట్లాంటివి వేసుకుంటే కాస్త కింద నేల చల్లదనం మనకి రాకుండా ఉంటుంది. ఇది యాక్చువల్గా డబుల్ ఫోల్డ్, పెద్దదండి ఇది, కింగ్ సైజ్. ఇది కింగ్ సైజ్. దీనిలో కూడా సైజెస్ ఉన్నాయి మళ్ళీ మనకి. మీరు కప్పుకోవడానికా లేకపోతే పక్కేసుకోవడానికైతే ఇంకా డబల్గా కూడా వేసుకోవచ్చు. సో చాలా హెవీగా అయితే కనుక వచ్చినటువంటి పెద్ద బ్లాంకెట్ ఇది. మీరు చూస్తున్నారు కదా ఎంత పెద్దగా ఉందని. సో నేను మ్యాక్సిమం ట్రై చేస్తున్నాను దీంతో కుస్తీ పడుతూ. ఇదైతే కనుక మొత్తం బ్లాంకెట్ అండి, ఓకేనా. చాలా లైక్ ఇట్లా ఏమంటారు, మెత్తగా అట్లా ఉందన్నమాట. క్వాలిటీ అయితే బాగుండింది. సో ఓవరాల్గా ఈ బ్లాంకెట్ కూడా మనకి ఈ వింటర్ సీజన్కి హెల్ప్ అవుతుందని నేను ఎలాగో ఇంకా షాపింగ్ చేశాను కాబట్టి అవన్నీ కూడా నేను మీకు షేర్ చేశాను. నచ్చిందని అనుకుంటున్నాను వీడియో. ఈ వింటర్ సీజన్కి ఖచ్చితంగా మీకు రిలేట్ అవుతుంది, ఖచ్చితంగా ఎంతో కొంత హెల్ప్ అవుతుంది అని అనుకుంటున్నానండి. ఒకవేళ ఇంకెలాంటివైనా చూడాలనుకుంటే తప్పకుండా మీరు నాకు కామెంట్ చేయండి, నేను డెఫినెట్గా ట్రై చేస్తాను ఆ కలెక్షన్స్ని కూడా మీకు ఇచ్చేదానికి. ఇదనమాట మన వీడియో. మళ్ళీ కలుద్దాం. టేక్ కేర్, బాయ్ బాయ్.